హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు చింత చిగురు నువ్వుల ముద్ద ఎలా చేసుకోవాలో చూపెడతానండి. వెల్కమ్ టు మై ఛానల్ అలా కిచెన్లో. ఒక కళాయి తీసుకుని ఒక కప్పు నువ్వులు దోరగా వేయించుకోవాలి. చాలా చిన్న మంట మీద కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక 100 గ్రాములు ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కడిగి ఆరబెట్టుకున్న చింత చిగురుని ఇప్పుడు వేసుకోవాలి. చక్కగా సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇది వేడి వేడి రైస్లో కాస్త నెయ్యి తగిలించి తింటే ఉంటుందండి. పొట్ట పట్టట్లేదు కానీ ఇంకాస్త తింటే బాగుండు అనిపిస్తుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. అయిపోయిందండి. ఇది పక్కన పెట్టుకుని మిక్సీ జార్లో మనం వేయించుకున్న నువ్వుల్ని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసుకుని ఒకసారి మిక్సీ పట్టి కాస్త ఉప్పు 4 వెల్లుల్లి రేఖలు కూడా వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత చింతకూర కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి ఇలాగా. ఇది మనం జాడీలో పెట్టేసుకుంటే సరిపోతుంది. దీనికి తాలింపు వేయక్కర్లేదు, ఏమీ వేయక్కర్లేదు. 1 year అయినా సరే పాడవదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.